ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. లలిత ఏంటి కొత్తిమీర పచ్చడా గోంగూర పచ్చడా పట్టుకొచ్చింది అని అనుకుంటున్నారా? కాదండి, ఆషాఢ మాసం వచ్చేసింది కదా. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చింది అని అంటే మా పెద్దమ్మ గారు డెఫినెట్గా నాకు, మా అమ్మగారికి, మా మరదలికి, మా అక్కకి అందరి కోసం గోరింటాకైతే రుబ్బేసి పంపించేస్తారు. ఈ గోరింటాకులో మా అమ్మగారు, మా పెద్దమ్మగారు ఏం మిక్స్ చేస్తారో చెప్తాను వినండి. అప్పుడు నాకు డౌట్ వచ్చిందండి, ఆషాఢ మాసం వస్తేనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అసలు అని చెప్పి డౌట్ వచ్చిందండి. అడిగేశాను పెద్దవాళ్ళని, నిలదీసి మరీ అడిగేశాను అనమాట. ఎందుకు పెట్టుకోవాలి, నెక్స్ట్ పెట్టుకుంటాం కదా, ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి, క్వశ్చన్ బ్యాంక్ ముందే ఉంటాం కదా. అడిగేశాను. అడిగితే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు, మన బాడీని 3 రూల్ చేస్తున్నాయి. ఒకటి వాతం, పిత్తం, కఫం. సీజన్ మారుతుంది కదా, రైనీ సీజన్ వచ్చేసింది కనుక రకరకాల వ్యాధులు కూడా వస్తాయి. పెద్దవాళ్ళు ఇలా చెప్పారు. గోరింటాకు వలన వాతానికి సంబంధించిన హీట్ అనేది బాడీలో తగ్గుతుంది కనుక పెట్టుకోవాలి అని చెప్పారు. ఓకే, ఎంత చెప్పిన తర్వాత వినకుండా ఉంటామా? అందుకని ఎవ్రీ ఇయర్ గోరింటాకైతే డెఫినెట్గా పెట్టేసుకుంటాను. ఓకే, ఈ గోరింటాకుని మా అమ్మగారు, మా పెద్దమ్మ గారు ఎలా రెడీ చేస్తారో చెప్తాను వినండి. రేపు గోరింటాకు పెట్టుకుంటున్నాము అంటే ముందు రోజే తాంబూలంలో వక్క ఉంటుంది కదా, ఆ వక్కని మా ఇంట్లో ముందు రోజు నైట్ వాటర్లో నానబెట్టేస్తారు. ఆ మన్నాడు మార్నింగ్ ఆకుతో పాటు ఆ వక్కని, కొద్దిగా చింతపండుని, చిన్న ముక్క పటికని వేస్తారు. పటిక బెల్లం కాదండి, పటిక, అది వేరేగా ఉంటుంది, దాన్ని వేస్తారు. ఈ గోరింటాకు మా అమ్మగారికి అయితే ఫుల్ బ్లాక్లో పట్టేస్తుంది అనమాట. ఎంత బ్లాక్ కలర్ వచ్చేస్తుందో మీకు పెట్టుకుని పండిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, మా అమ్మగారు అయితే ఇవి వేస్తారని చెప్పాను కదా. అప్పట్లో మా అమ్మమ్మగారు అయితే కవరి పటిక అని షాప్ దగ్గరికి వెళ్ళి అడగమనేవారండి. మేము షాప్ దగ్గరికి వెళ్ళి కవరి పటిక ఇమ్మన్నారు అని అంటే వాళ్ళు ఏదో చిన్నది ఇచ్చేవారు, రెడ్ కలర్లో ఉండేది అది. అవి వేసి మా అమ్మమ్మగారు రుబ్బేవారు అనమాట. అది చాలా రెడ్గా పండేది. మా అమ్మమ్మగారు ఎలా చేస్తున్నారో చెప్పాను కదా. మా అమ్మగారు వాళ్ళ అమ్మమ్మగారు అంటే మా అమ్మమ్మగారు వాళ్ళ అమ్మగారు అన్నమాట. కవ్విరి పట్టికతో కలిపి తాటాకు వేసేవారంటండి. ఎప్పుడైనా విన్నారా? మీ పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఇలా చెప్పారా మీకు? ఒకసారి అడగండి, ఎవరన్నా ఉన్నారో లేదో. తాటాకు ముక్క వేసి రుబ్బి పెట్టేవారంట, రెడ్గా పండుతుంది అని చెప్పేసి. ఓకే, గోరింటాకు గురించి చెప్పాను కదా. ఈ ఆషాఢ మాసంలో మేము మా ఈస్ట్ గోదావరిలో మేమైతే గోరింటాకు పెట్టుకోవడమే కాకుండా నున్న బీరకాయ అయితే తింటాము. అలాగే నల్లేరు పచ్చడి కూడా తింటాం. నల్లేరు అంటే తాటి చెట్టు మీద ఉన్న నల్లేరు అయితే తినమండి, నేల మీద ఉన్న నల్లేరు అయితేనే తింటాం. ఎందుకు ఏంటి రీజన్ అయితే నాకు తెలియదు, మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? నల్లేరు అంటే ఒక పాయింట్ గుర్తొచ్చిందండి, దీన్ని షార్ట్ కింద కూడా చేసి పెడతాను. నల్లేరు అంటే చాలామంది పడిపోవడం వలన వెన్నుముక చిట్లింది అని చెప్తుంటారు కదా, వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. ఒక్కసారి అటువంటి వారు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఏమీ లేదండి, నల్లేరు తీసుకుంటాం కదా, అది కూడా నేల మీద ఉన్న నల్లేరే. తాటి చెట్టు మీద ఉన్న నల్లేరు అయితే మనకి పని చెయ్యదు. ఓకే, నల్లేరు తీసుకుని స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకోవాల్సి ఉంటుంది. ఒక నైఫ్ తీసుకుని ఆ నువ్వుల నూనెలో ఈ నైఫ్ని డిప్ చేసి చాలా జాగ్రత్తగా నల్లేరు పీల్ అంతా తీసేసి లోపల ఉన్న గుజ్జు అంతా తీసి ఒక కల్వంలోకి వేసేయాలి. ఆ నల్లేరు గుజ్జులో స్వచ్ఛమైన నువ్వుల నూనె వేసి అదే కల్వంలో బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ కింద చేస్తాం కదా, కొంచెం టైం పట్టిన జాగ్రత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని జాగ్రత్తగా తీసి ఎవరికైతే వెన్నుపూస చిట్లిందో ఆ ఏరియాలో ఈ పేస్ట్ వేసి కట్టు కట్టేయాలి. 1 or 2 డేస్కి ఆ కట్టు లోపల ఉన్న తడంతా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత జాగ్రత్తగా ఆ కట్టు మళ్ళీ విప్పి ఏం ప్రొసీజర్, నల్లేరు వేసుకోవడం, నువ్వుల నూనె వేసుకోవడం, బాగా మిక్స్ చేసి మళ్ళీ కట్టు కట్టడం. ఇలా 1 to 7 డేస్ అంటే 1 వీక్ వరకు ఇలా చేశారనుకోండి, మీకు పెయిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఆ చుట్లిన వెన్నుపూస తిరిగి అతుక్కుంటుంది. నల్లేరుకి అంత శక్తి ఉందన్నమాట. ఓకే, నల్లేరు కదని స్కిప్ చేసేయకండి, తినండి, మంచిది.
నల్లేరు పచ్చడి ఎలా చేయాలో నాకైతే తెలియదండి. ఎవ్రీ ఇయర్ మా అమ్మగారు చేసిస్తారు, నేను ఒబ్బిడిగా తిని పెడతాను. ఓకే, లేదు మీరు చెప్పిన విధంగా నల్లేరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడచ్చా అని మన వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, డెఫినెట్గా వాడచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. లేదు మేము ఇంగ్లీష్ మెడిసిన్ ఏమి వాడము, ఇది ఎలా వర్క్ చేస్తుందో మేము టెస్ట్ చేసేస్తామంటారా? ఓకే, అది కూడా చేయండి, డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకెందుకు లేటు చెప్పండి. హ్యాపీగా గోరింటాకు పెట్టేసుకుని ఒక 2 hours వెయిట్ చేసి మళ్ళీ మీకు ఎలా పండిందో చూపిస్తాను. ఓకే, ఆఫ్టర్ 2 hours నేను గోరింటాకు అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇదిగోనండి ఈ కలర్ అయితే వచ్చింది. కొద్దిగా లైట్గా కనిపిస్తుంది కదా, లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు కొంచెం లైట్ కలర్లా కనిపిస్తుంది. స్క్రీన్ పై కనిపించే కలర్ కంటే కొంచెం డార్క్ ఉంది. ఈ చేతికి పెట్టిన ఈ ఫింగర్సే కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి కదా, చూడండి కదా. రేపటికి ఇంకొంచెం కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఈరోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.